కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 29వ అధ్యాయంలో కథలను మనం గుర్తు చేసుకుందాం. ప్రతి అధ్యాయంలో కథలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను హేమాధిపని చెప్పారు. కథల ద్వారా ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం గుర్తు చేసి ఉపదేశాత్మకంగా ఇప్పటికే కాదండి, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఈ కథలను విన్న తర్వాత ఓ బాబా ఈ రకంగా మనకు బోధ చేస్తున్నారు అనగలిగేటట్టుగా హేమాధిపంత సచ్చరిత్ర అనేటువంటి ఈ గ్రంథంలో బాబా అనుగ్రహంతో మనకు ఉపదేశాత్మకమైనటువంటి కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నారు. ఈ అధ్యాయంలో మొదటి కథ, మద్రాసు నుంచి భజన చేసేవాళ్ళు కొంతమంది అంటే వాళ్ళ కుటుంబమే, భార్య, ఆ రకంగానే మరదలు, తమ్ముడు, ఒక 5-6 మంది కలిసి భజన చేసేటువంటి వాళ్ళు మద్రాసు నుంచి బయలుదేరి కాశీ, గయా, హరిద్వార్ అట్లా యాత్రలకు వెళదామని బయలుదేరారట. వారు ఆ భజన చేసేటువంటి బృందం, ఆ కుటుంబము నాగ్పూర్కి వచ్చారట. నాగ్పూర్లో చక్కగా భజన చేశారు. ఎక్కడో ఏ గుళ్ళోనో అక్కడ ఎవరో కొంతమంది చెప్పారట, మీరు షిరిడీకి వెళ్ళండి, అక్కడ సాయిబాబా చక్కగా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పారట. ఆ కుటుంబానికి, అదే ఆ భజన చేసేటువంటి ఆ కుటుంబానికి యజమాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్పలేదండి ఇక్కడ హేమాధిపన్. ఆయన ఈ మాట విన్నాడు. ఏ మాట? షిరిడీకి వెళ్ళండి, బాబా అనుగ్రహం మీరు పొందండి, అక్కడ భజన చేయండి అని విన్నాడు. ఆయనకి ఎవరో చెప్పారట కూడా. ఏమని అంటే, షిరిడీలో సాయిబాబా బాగా డబ్బులు ఇస్తాడయ్యా అని కూడా చెప్పాడట. ఈయన కాస్త ఆనందం కలిగింది. డబ్బులు బాగా ఇస్తాడా అని అనుకొని ఆ భజన చేసేటువంటి ఆ వ్యక్తి ఆ కుటుంబంతో సహా షిరిడీకి వచ్చారు. బాబా దర్శనం చేసుకున్నారు. బాబా సన్నిధిలో చక్కగా భజన చేశారు. నాదగాన లోడునండి భగవంతుడు, యోగీశ్వరుడు బాబా తన్మయత్వంతో చక్కగా ఆనందంగా భజనను విన్నారట. చాలా ఆనందపడ్డారట. చక్కగా భజన చేశారు. 4 రోజులు ఉండండి అని బాబా అన్నారట. బాబా చాలా ఆనందపడ్డారు కదా అనుకున్నారు ఆ కుటుంబ యజమాని అందరూ కూడా. మధ్యాహ్న హారతి జరిగిందట. మధ్యాహ్న హారతి సమయంలో ఆడవాళ్ళు ఒక వరుసలో, మగవాళ్ళు ఒక వరుసలో ఉండి హారతిని బాగా చక్కగా చూస్తున్నారు. హారతి అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఈ యజమాని భార్య యజమాని దగ్గరికి వచ్చి చెప్పిందట, ఏమంటే హారతి సమయంలో నాకు బాబా కనిపించలేదు. బాబా ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ నాకు బాబా కనిపించలేదు, శ్రీరామచంద్రమూర్తి కనిపించాడండి. నా ఒళ్ళు జలధరించిపోయింది. నాకు తెలియకుండానే నా చేతులతో నేను చప్పట్లు కొట్టానేమో, నాకు తెలియకుండానే నేను కాళ్ళతో డాన్స్ చేశానేమో, నృత్యం చేశానేమో, కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. పక్కవాళ్ళు నన్ను చూచి ఆ 2 నిమిషాలు నేనేమైనా పిచ్చిదాన్నేమో అని అనుకున్నారేమో కూడా. శ్రీరామచంద్రమూర్తి కళ్ళ ముందు కనిపించేటప్పటికీ అంత ఆనందంగా నేను పరవశించిపోయానండి. అక్కడ సాయిబాబా కనిపించలేదండి ఆ స్థానంలో అన్నది భార్య భర్తతో. అప్పుడు భర్త అన్నాడట, అమాయకురాలివి, నీకేం తెలుసు, పిచ్చిదానివి నువ్వు. నేను మగవాళ్ళ వరుసలో ఉన్నాను కదా,
మరి నాకెందుకు రాముడు కనిపించలేదు? నీకే కనిపించాడా? నీ కళ్ళకి ఏమైనా జబ్బు చేసిందేమో, నోరు మూసుకో అన్నాడట. సరే, అయిపోయింది. కొద్ది రోజులు ఉన్నారు కదా షిరిడీలో వాళ్ళు. ఒకరోజు ఆ షిరిడీలో ఉన్నటువంటి ఒక రోజున ఆ యజమానికి కళ వచ్చింది. ఆ కళలో ఆ యజమాని ఒక ఊళ్ళో ఉన్నారు. ఆ ఊళ్ళో ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లా ఉన్నాడు? బోనులో ఉన్నాడు. ఆ బోనులో ఎట్లా ఉన్నాడు? పోలీసులు 2 చేతులు కట్టేసి ఆ వ్యక్తిని విపరీతంగా లాగుతూ బాధ పెడుతున్నారు, కొరడా తీసుకొని కొడుతున్నారు. చాలా బాధపడుతున్నాడండి. అంత బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి ఎదురుగ్గా కనిపించాడు ఎవరు? సాయిబాబా. సాయిబాబాని చూచాడట. బాబా, మీ దర్శనం కోసం ఎప్పటి నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరే నా దగ్గరికి వచ్చారు అన్నాడట. బాబా ఏం మాట్లాడలే. అప్పుడు బాబాతో అన్నారట, బాబా మీరు నా ఎదురుగ్గానే ఉన్నారు కదా, మరి నేను ఈ కష్టం అనుభవించడం ఏంటి, నేను ఈ బాధ అనుభవించడం ఏమిటి, మీరు ఎదురుగ్గానే ఉన్నారు కదా అన్నారట. అప్పుడు బాబా అన్నారట, నేనేం చేస్తాను, తప్పు చేశావు, శిక్ష అనుభవిస్తున్నావు అన్నారట బాబా. వెంటనే ఈయన అన్నాడట, లేదు బాబా, నేనే తప్పు చేయలేదు, కానీ నన్ను వీళ్ళు శిక్షిస్తున్నారు బాబా, బాధ పెడుతున్నారు బాబా. అప్పుడు బాబా అన్నారట, ఈ జన్మలో చేయలేదేమో తప్పు, పోయిన జన్మలో చేసేవేమో, ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నారు బాబా. అప్పుడైనా నోరు మూసుకొని అవును బాబా శిక్ష అనుభవిస్తున్నాను అనొచ్చుగా. కానీ ఈయన ఏమన్నాడట బాబాతో, బాబా పోయిన జన్మలో తప్పు చేశానేమో, పాపం చేశానేమో, కానీ నీలాంటి యోగీశ్వరుల దర్శనం చేసుకుంటే ఎండు గడ్డి మీద నీపు రవ్వ పడితే ఎట్లా భగ్గుమని మండిపోతుందో అలాగా పాపమంతా పోతుందటగా. మరి నిన్ను యోగీశ్వరుడు అంటారటగా. మరి నీలాంటి వాళ్ళు నేను వాళ్ళని చూచినప్పుడు, నీలాంటి వాళ్ళని నేను చూచినప్పుడు మరి నేను ఈ రకంగా శిక్ష అనుభవించడం దేనికి బాబా అన్నాడట. అప్పుడు బాబా అన్నారట, నమ్మకం ఉన్నదా? వెంటనే తల ఊపాడట. అలా తల ఊపంగానే బాబా అన్నారట, కళ్ళు మూసుకో అన్నారట. మూసుకో అనగానే ధన్యని శబ్దం వచ్చిందట. ఏమిటో చూసుకున్నాడండి, బోను పడిపోయింది, ఎవరూ లేరట. అప్పుడు బాబా ఎదురుగ్గా ఉన్నారట. బాబా నవ్వుతున్నాడట. ఏం బాబా నవ్వుతున్నావు అని అన్నాడట ఈ భజన చేసే ఆ కుటుంబపు యజమాని. పక్కన చూడన్నాడట. పక్కన పోలీసులు పడిపోయి ఉన్నారండి, వాళ్ళ గొంతులు ఎవరో కోసేశారు. అప్పుడు బాబా అన్నాడట, ఈ పోలీసుల బంధువులు, ఈ పోలీసుల అధికారులు నిన్నొచ్చి బాగా చావగొడతారు అన్నారు బాబా. అనగానే వెంటనే ఒక్కసారిగా 2 చేతులు జోడించి బాబాకు నమస్కరించాడు. అప్పుడు బాబా అడిగారట, మొదట ఒక నమస్కారం చేశావు, ఇప్పుడు ఒక నమస్కారం చేస్తున్నావు, దానికి దీనికి తేడా ఏమిటి అని. బాబా మొదట్లో నమస్కారం చేసినప్పుడు నువ్వు మహమ్మదీయుడు అనుకున్నాను, మహిమలను చూపిస్తున్నావు అనుకున్నాను, కష్టంలో ఉన్నాను కదా, ఎలాగైనా తప్పిస్తావని అప్పుడు నమస్కారం చేశాను. ఇప్పుడు కూడా ఈ కష్టమేదో రాబోతున్నదని చెబుతున్నావు కాబట్టి కష్టం నుంచి మమ్మల్ని దరిచేర్చవయ్యా అని నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అప్పటికి కూడా బాబా ఏమన్నారు, కళ్ళు మూసుకో అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడండి. పోలీసులు లేరు, ఎవరూ లేరు. అప్పుడు బాబాతో అన్నారు, బాబా నిన్ను చూస్తుంటే నీవు మహమ్మదీయుడిలాగా ఉన్నావు బాబా, నువ్వు హిందువా మహమ్మదీయుడివా అని బాబాను అడిగారట. ఏ నీకు మహమ్మదీ మతం అంటే నమ్మకం లేదా అన్నారట బాబా ఆ వ్యక్తితో. అప్పుడు ఈయన అన్నారట, నాకు మహమ్మదీ మతం అంటే నమ్మకం లేదు బాబా అన్నారట. అయితే మీ ఇంట్లో మీ అమ్మాయికి పెళ్ళికి ముందు కాట్ బీబీ ఎందుకు పెట్టారు, పీర్లను మీరు ఎందుకు పూజిస్తారు అని బాబా అన్నారట. వెంటనే అవును, మా అమ్మాయికి పెళ్లికి ముందు మా ఇంట్లో ఆ రకంగా మహమ్మదీయుల ఆ దేవతల చిహ్నాలు పెట్టుకుంటామని ఈయనకెలా తెలుసా అని ఆశ్చర్యపడ్డాట, నోరు మూసుకున్నాట. కాసేపు తర్వాత మళ్ళీ బాబాని అడిగాట, బాబా ఓ చిన్న కోరికగా ఉంది బాబా. ఏమిటి, ఏం కోరిక అని బాబా అడిగితే, ఏం లేదు బాబా, మా గురువుగారిని చూడాలని ఉంది అన్నారట. వెంటనే బాబా అన్నారట, వెనక్కు తిరుగు అన్నారట. వెనక్కు తిరగగానే కనిపించాడండి అజానుబాహుడు, హనుమత్ దేవాలయాలను కట్టించినటువంటి వారు, హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి ఛత్రపతి శివాజీ గారి గురువు గారు సమర్థ రామదాస్ ఎదురుగ్గా ప్రత్యక్షమయ్యాడట. కాషాయంబరధారి కాళ్ళకు నమస్కారం చేశాడట ఈ భజన చేసే బృందపు యజమాని. వెనక్కు తిరిగాడట. మళ్ళీ ఈయనే, ఎవరు, సాయిబాబాయే. చూచాడట. అప్పుడు బాబాను అడిగాడట, బాబా ఒక చిన్న ప్రశ్న బాబా. ఏమిటి,
నిన్ను చూస్తుంటే నువ్వు ముసలివాడిలాగా ఉన్నావు బాబా, నీ వయస్సు నీకు తెలుసా అన్నారట. నాతో పరిగెత్తుతావా, నేను ముసలోడినా అన్నారట బాబా. పరిగెత్తుతాను బాబా అన్నాట. పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడు. బాబా అజానుబహుడైపోయాడు, ఆకాశమంతా ఎదిగిపోయాడు. ఇంత లోపల మెలకు వచ్చింది. బాబా, బోనులో ఉండి బాధ పెడుతుంటే కష్టం నుంచి తప్పించావు. నేను ఏవేవో ప్రశ్నలు వేశాను, అవన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కలలో నేను వేసిన ప్రశ్నలకు ఎంత చక్కగా సమాధానం చెప్పావు. నా భార్య నిన్ను చూచి రాముడంటే పిచ్చిదే దానివి, నోరు మూసుకో, కళ్ళకేదో జబ్బు చేసింది అన్నాను. ఇప్పుడు నాకు అనిపిస్తున్నది నీవెవరివి బాబా, నువ్వు పరమాత్మవి, నువ్వు ఆ రాముడికే దేవుడు లాంటి వాడివి అని మనసులో అనుకున్నాడట. ఆ రకంగా ఆయన మనసులో ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ వ్యక్తి కాగడహారతి కాగానే బాబా దగ్గరికి వెళ్ళాట, నమస్కారం చేశారట. అప్పుడు బాబా ఒక మిఠాయి ప్యాకెట్ తీసి దాని మీద ఒక 2 రూపాయలు పెట్టి జోబిలోంచి తీసి అది ఆయనకిచ్చి, బాబు నీవు నీ కుటుంబంతో సహా యాత్రలు చక్కగా చేస్తావు, క్షేమంగా ఇంటికి చేరుతావు, ఇంటికి చేరిన తర్వాత నీకు బాగా డబ్బులు వస్తాయ్యా అన్నాడట. వెంటనే ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. బాబా, డబ్బుల కోసం షిరిడీకి వచ్చానని ఎట్లా తెలుసుకున్నావు స్వామి అనుకొని, ముందు బాబా ఇచ్చేదేమిటి, డబ్బులు కాదండి, ముందు క్షేమము, ఆ తర్వాత డబ్బులు. సంపదలు అందరం కోరుతున్నాం, కానీ సంపదలు మనకు లభిస్తే మనకు అశాంతి తప్ప శాంతి లభించదండి. శాంతి లభించి, ప్రశాంతత లభించి, క్షేమం లభించి, ఆ తర్వాత సంపదలు. అట్లాంటి సంపదలను ఇచ్చేటువంటి భగవంతుడండి, లక్ష్మీ స్వమానుడు సద్గురువు సాయిబాబా. ఇంకొక కథను గుర్తు చేస్తున్నారు హేమాదిపన్. ఈ కథ చాలా విశేషమైంది, ఇంతకుముందు మనం విన్నది. అలాగే ఇంకొక కథ, టెండూల్కర్ గారి కుటుంబం, సావిత్రిబాయి టెండూల్కర్ అని బాబా నమ్ముకున్నారు. ఆమె, వాళ్ళ ఆయన బాబా భక్తులు. వాళ్ళ అబ్బాయికి జాతకాలు చూసి ఎవరో చెప్పారట, ఈ సంవత్సరం మీ అబ్బాయికి మెడిసిన్ సీట్ రాదు, అనవసరంగా శ్రమ పడతారు ఎందుకని. బాబాని వెళ్ళి అడిగిందట. బాబా చెప్పారట, మీ అబ్బాయిని శ్రద్ధగా చదవమని, ఈ సంవత్సరమే తప్పకుండా మెడిసిన్ సీట్ వస్తుంది, నా మీద దృష్టి పెట్టమను, శ్రద్ధగా చదవమను, తప్పకుండా ఈ సంవత్సరమే వస్తుంది అని చెప్పారు. ఆ పిల్లవాడి చేత పరీక్ష రాయించారు. ఏం జరిగింది, పిల్లవాడితో పాటు క్లాస్మేట్గా ఉండే వ్యక్తి, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి, ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ ఎవరైతే చేశారో వాళ్ళు అనుకుంటున్నారట, ఈ పిల్లవాడికి, బాబు అనే పిల్లవాడికి మంచి మార్కులు వచ్చాయి, ఎందుకు అప్లై చేసుకోలేదు ఇంటర్వ్యూకు అనుకుంటున్నారట. అప్పుడు అయ్యా మా క్లాస్మేటే, నా బెంచీ మేటే ఇక్కడే ఉన్నాడు, ఈ బయట ఉన్నాడు, ఆయన రావచ్చు అంటే అప్పటికప్పుడు ఆయన పిలిచి ఆయన ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారట. సీటు వచ్చిందండి అదే సంవత్సరం, అదే పరీక్ష రాసినటువంటి వ్యక్తికి. బాబా మాటలు నిజమైనాయి, జ్యోతిష్కులు చెప్పిన మాటలు అబద్ధమైనాయి. ఈ రకంగా ఆనందం పొందినటువంటి ఆ కుటుంబంలో, ఆ కుటుంబపు యజమాని ఎవరైతే ఉన్నారో రామచంద్ర టెండూల్కర్ గారికి కిడ్నీ వ్యాధి వచ్చిందండి. ఆఫీసుకు సెలవు పెట్టాడు, 1 నెల పెట్టాడు, 2 నెలలు పెట్టాడు, నయం కాలేదు. జరిగింది ఏమిటి, చివరికి ఆ ఫ్యాక్టరీ యజమానులు చెప్పారు, నిన్ను రిటైర్ చేస్తున్నాం బాబు అని. ఆయనకి జీతం వస్తుంది 150 రూపాయలు, పెన్షన్ ఎంత వస్తుంది, 75 రూపాయలు వస్తుంది. ఎలా గడవాలండి, నెల రోజులు ఎలా గడవాలి, అది కూడా ముందు వచ్చే నెల, రాబోయే నెలలో ఈ రకంగా సగానికి సగం రావడం లేదు జీతం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏ కుటుంబంలో ఎంత బాధగా ఉంటుందండి. అలాంటి పరిస్థితిలో సావిత్రిబాయి గారికి కానీ, రామచంద్ర టెండూల్కర్కి కానీ ఎక్కడా కూడా ఎలాంటి బాధ లేదండి. నిశ్చింతగా బాబా చూచుకుంటాడు అంతే. సావిత్రిబాయి గారికి కలలో కనపడ్డారు బాబా. అడిగారట, అమ్మా మీ ఇంటి ఖర్చులకు మీ ఆయనకు పెన్షన్ 100 రూపాయలైతే సరిపోతుందా అని అడిగారటండి. అనగానే వెంటనే సావిత్రిబాయి గారు అన్నారట కలలో బాబాతో, ఏమని, బాబా ఎందుకు మీకు సందేహం, మీరు ఎంత ఇస్తున్నారు, ఆ ఇచ్చేదాంతో మాకు గడవదా అని మేము ఎప్పుడూ అనుకోలేదే, మీరు ఎంత ఇచ్చినా అది మా క్షేమం కోసమే ఇస్తారు కదా బాబా అన్నారట ఆమె. కొన్నాళ్ళ తర్వాత పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయండి. ఎంత వచ్చింది పెన్షన్, 75 రూపాయలే. ఎక్కడా ఏ మార్పు లేదు. కానీ అద్భుతం ఏమిటి, ఆశ్చర్యం ఏమిటి, బాబా అనుగ్రహం ఏమిటి, అది వినండి. ఆ పెన్షన్ ఆర్డర్స్తో పాటు ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఈయనకు కిడ్నీ వ్యాధి ఉన్నందువలన ఈయన ఆ ఫ్యాక్టరీకి చేసిన సేవలను గుర్తించే పై అధికారులు ఆ పెన్షన్తో పాటు పెన్షన్లో సగమును ప్రతి నెలా కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం
మందుల కోసం, వాటి కోసం, వీటి కోసమని, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పేసి 75 రూపాయల్లో సగమును ప్రతి నెల పెన్షన్తో పాటు ఇవ్వాలి అని ఇంకో కార్డు ఇచ్చారండి. ఏమైందండి? 75 ప్లస్ 75లో సగం 100 రూపాయలు దాటిపోయిందండి. సావిత్రిబాయి గారు అన్నారట, బాబా ఎంత బోళా. బాబా కలలో కనిపించి చెప్పారు, 100 రూపాయలు సరిపోతుందా అమ్మా అని. కానీ బాబా మా ఇంటికి ఎంత ఇస్తున్నారు? 110 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రతి ఫ్యాక్టరీ యజమాని సంవత్సరానికి ఒక్కసారి బోనస్ ఇస్తారు. కానీ మా కుటుంబపు యజమాని అయినటువంటి సాయిబాబా మాకు నెల నెలా పెన్షన్ ఇస్తున్నాడు. ఇది బాబా మాకు ఇస్తున్నటువంటి అనుగ్రహం. ఎంత గొప్ప మనసుతో చూడండి ఆ రోజుల్లో బాబా భక్తులది. ప్రతి నెల మాకు బోనస్ ఇచ్చేటువంటి యజమాని అని చెబుతూ ఇలా సావిత్రిబాయి గారి యొక్క ఆ కుటుంబం యొక్క కథను వినిపించారు. మనకు శ్రద్ధతో వినండి. అట్లాంటి ఆ కథలతో పాటు కెప్టెన్ హాటే అనేటువంటి అతను చిక్కుడుకాయ కూర బాబాకు నివేదనకాయ ఇవ్వాలి అని కలలో కనిపించి బాబాకి ఇవ్వాలనుకుంటే అది సాధ్యం కాకపోతే ఆయన మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తి షిరిడీకి ఎవరితోనో స్నేహితుడితో డబ్బులిచ్చి పంపించి ఆ చిక్కుడుకాయ కూరను బాబాకి ఎట్లా నివేదన చేశారో, ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఆ స్నేహితుడి చేత పంపించినటువంటి ఆ డబ్బులకు ఆ చిక్కుడుకాయ కూరను ఆ రకంగా తయారు చేసి ఆ చిక్కుడుకాయ కూర బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇస్తే అది తీసుకొని ఆయన రుచికరంగా తినడం అనేది ఈ సచ్చరిత్రలో ఈ అధ్యాయంలో మనం చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. భక్తుడు ప్రేమతో అందించింది ఎంత దూరం నుంచి పంపించినా అది గుర్తు చేసి ఆయన దగ్గర నుంచి స్వీకరించారు. అలాగే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ డబ్బులు అనేటువంటివి, ఆ వస్తువులు, ఆ నాణెములు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కసారి బాబా దగ్గరికి వచ్చే ఒక్కొక్క వ్యక్తి ఆ నాణెములు ఇచ్చినప్పుడు ఆ నాణెములు బాబా స్వీకరించేవారట. దానికి ఏవైనా వేరే డబ్బులు ఇచ్చేవారట, ఒక్కొక్కసారి ఇచ్చేవారు కదట. ఈ అధ్యాయాన్ని ముగిస్తూ హేమాధిపంత్ అంటున్నారు, ఏది మనకు ఇవ్వదలుచుకుంటారో అది మనకిస్తారు, అదే మనకు క్షేమం. ఈ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా ఈ సావిత్రిబాయి గారి కథ, అలాగే మద్రాసు భజన సమాజ యజమాని కథ, వీటి ద్వారా తెలుసుకోవాల్సింది, అయ్యా నిధి సుఖమా కాదు, మనకేదో బాబా సంపదలను ఇస్తున్నారు కాదు, సంపదతో పాటు మనకు క్షేమాన్ని బాబా ఇస్తున్నారు. అందుకోసమే ఈ రోజుల్లో పరిస్థితి ప్రతిదీ కూడా డబ్బు 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 కాదండి, డబ్బుతో పాటు మనకు ఆరోగ్యం కావాలి. అందుకని పదే చాలాసార్లు బాబా భక్తులతో నేను చెబుతూ ఉంటాను, గుర్తు చేస్తూ ఉంటాను, అయ్యా బాబా మాకు ఇస్తున్నారు కానీ అవి నిల్వ ఉండడం లేదు స్వామి, ఇంకా సంపాదించాలేమో, ఇంకా ఏదో చెయ్యాలని అనుకుంటుంటాం, నిల్వ ఉండడం లేదు, అన్నీ ఖర్చు అయిపోతున్నాయి. అప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యా నిల్వ ఉండడం లేదు అని మనం అంటున్నామే కానీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎట్లాంటి భయంకరమైనటువంటి అనారోగ్యాలు మనకు కలగలేదే. క్యాన్సర్ కానీ ఇంకొకటి కానీ యాక్సిడెంట్ కానీ ఏవైనా జరిగితే ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయండి. ఎంత పరిస్థితుల్లో ఎంత బాధపడుతున్నాం. ఎంత బీదవాళ్ళు, మామూలు వాళ్ళు కూడా, సామాన్యులు కూడా తట్టుకోలేరు ఆ ఖర్చుకు. ఎట్లాంటి ఖర్చు అది? గోడకు సున్నం వేయడం అంతే. అవేం మనకు రావు. కానీ బాబా మనల్ని రక్షిస్తున్నాడు. ఎట్లాంటి అనారోగ్యం మనకు కలగకుండా మనం హాయిగా 5 వేళ్లతో తినగలిగినటువంటి స్థితిలో మనల్ని రక్షిస్తున్నాడు బాబా. తృప్తికరంగా, ఆరోగ్యకరంగా మనకు, మన పిల్లలకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి లేమి, అయ్యో ఈరోజు కన్నానికి లేదే, ఈ రోజుకు బట్టకు లేదే అనేటువంటి స్థితి లేకుండా కాపాడుతున్నాడంటే, అలా కాపాడుతున్నటువంటి ఆయనకు మనమేం కృతజ్ఞత చెప్తున్నామండి? చేయవలసింది ఒకటే, ఆయనకేమి డబ్బులు కోట్లతో ఏదేదో పెద్దవి చేయించి ఇవ్వాలని ఆయన ఏం కోరుకోడు. ఈ రోజుల్లో జరుగుతున్నాయి బంగారు కిరీటాలు, బంగారు గుళ్ళు రకరకాలుగా, కానీ ఇవన్నీ బాబా కోరుకుంటున్నవి కాదు. బాబా కోరుకుంటున్నది కృతజ్ఞతాపూర్వకంగా సర్వస్వ శరణాగతి. అందులో కూడా ప్రేమతో నన్ను గుర్తు చేసుకోండి. అది సులభమైనటువంటి మార్గం సచ్చరిత్ర పారాయణం అండి. ఏవేవో కోరికలను కోరుకొని వ్యాపారపరంగా కాకుండా మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు ఆయన. మనం కృతజ్ఞతగా చేయవలసింది చాలా సులభంగా మనం ఏదైతే చేయగలుగుతామో దాన్నే మనకు బాబా చెప్తున్నాడు. ఏమిటి అసులభంగా చేయగలిగింది? ఒక్కొక్క ఏదైనా అనుగ్రహం పొందాలంటే ఒక్కొక్క ఆధారాలు ఉంటాయి, ఛానల్ ఉంటుంది. బాబా అనుగ్రహం పొందాలి, దానికి సులభమైనటువంటి ఒక చక్కటి సాధనం సచ్చరిత్ర పారాయణం. ఇంతకుముందు అధ్యాయాలలో మనం విన్నాం, బాబా కథలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడే విన్నాం మద్రాసు భజన సమాజం, అలాగే సావిత్రిబాయి. ఈ కథలను మనం వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, బాబా
నిజంగా ఆ రోజులలో బాబాను వాళ్ళు చూచారు కదా, అనుగ్రహించారు కదా. ఇప్పటికీ కూడా సచ్చరిత్ర పారాయణం చేసే వాళ్లకు చక్కటి అనుభవాలు ఎలా కలుగుతాయంటే, బాబాయే వచ్చి ఆ కథలను మాకు చెప్తున్నాడా, మాకు ఈ సమయంలో ఈ రకంగా బోధ చేస్తున్నాడు అనిపించి, ఆ రకంగా ద్రవ్యానికి సంబంధించినంత వరకు, డబ్బు సంబంధించినంత వరకు మనల్ని ఎలా క్షేమంగా ఉంచాలో. ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఆశ ఎక్కువ అవుతుంది, దురాశ ఎక్కువ అవుతుంది. నీళ్లు పోస్తే కిందికే పోతాయి కానీ పైకి రావండి. డబ్బు పెరిగే కొద్దీ ఇంకా సంపాదించాలి. అట్లాంటి లోభత్వం మనకు కలగకుండా ఆ డబ్బు అనే ద్వారా దాన్ని పవిత్రం చేసి మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటి లక్ష్మీ సమానుడు, అంటే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అట్లాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి గురువండి బాబా అని మనము గుర్తు చేసుకుంటూ, భజన ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి, డబ్బు సంపాదించుకుని. ఆ రోజులు బాగా డబ్బులు ఇచ్చేవాడట బాబా. చాలా సందర్భాలలో గత అధ్యాయాలలో మనం విన్నాం. అక్కడ ఏవో అంట్లు తోమి అంటే ఆ మసీదులో అంట్లు తోమేటువంటి అమ్మాయికి 10 రూపాయలు, రోజుకు 10 రూపాయలండి. ఆ రోజులలో ఇంత డబ్బు ఇచ్చినటువంటి బాబా భక్తులకు డబ్బు ఇస్తున్నాడా? ఎన్నెన్నో ఐశ్వర్యాలను ఇస్తున్నాడు. ఇన్ని ఐశ్వర్యాలను ఇస్తున్నటువంటి బాబా మనకందరికీ, మన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం చేయగలిగింది, కృతజ్ఞత చూపించకపోతే ప్రయోజనం లేదండి. ఒక పూట అన్నం పెడితేనే ఆ వ్యక్తిని ఎంత చక్కగా అన్నం పెట్టావమ్మా, ఎప్పుడు మర్చిపోనమ్మా అంటున్నాం. మనకు ఈ జన్మకే కాదండి, ఎన్ని జన్మలకైనా అమృతం లాంటి చక్కటి ఆహారాన్ని ఇస్తున్నటువంటి బాబాకు కృతజ్ఞత చెప్పుకోవడానికి సరి అయినటువంటి చక్కనైన సులభమైనటువంటి సాధనం ఈ సచ్చరిత్ర పారాయణం. ఈ రకంగా ఈ 29వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.